కొడాలి నాని అడ్రస్ లేకుండా పోయారు కానీ ఆయన గుడివాడలో చేసిన దోపిడీలు మాత్రం సాక్ష్యాలతో బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయన జగనన్న కాలనీలకు మెరకు పేరుతో దోసేసిన వైనం వెలుగులోనికి వచ్చింది. దీన్ని చూసి ఇలా కూడా దోచుకుంటారా అని విజిలెన్స్ అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించారు. నేమ్ రోల్ కేసులు నమోదు చేసిన చర్యలు ప్రారంభించే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గంలో జగనన్న కాలనీల పేరుతో చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు. 5 లక్షల విలువ చేయని స్థలాలను 30 లక్షలకు కొన్నారు. మళ్లీ నాటికి మెరక వేయాలని మట్టి తవ్వుకొచ్చారు. ఇలా ఒకదానిపై ఒకటి అవినీతి చేసుకుంటూ పోయారు. గుడివాడ నియోజకవర్గంలో అరకొర మెరక పోసి డబ్బులు కొట్టేసినట్లుగా తెలుస్తుంది. ఇదంతా కొడాలి కొనసానాల్లో జరిగినట్లుగా విజిలెన్స్ ఆధారాలు గుర్తించినట్లుగా తెలుస్తుంది. కొడాలి నాని చేసిన అవినీతికి సంబంధించి చాలా విచారణ గోప్యంగా జరుగుతున్నాయి. వాటిపై పక్కా ఆధారాలు సేకరించి అరెస్టులు చేయనున్నారు. రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్న రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఆయన మీడియా సమావేశంలో లీకులు ఇచ్చినా ఆయనను వదిలిపెట్టే అవకాశం లేదని అంటున్నారు.